అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడగా. లక్ష్మిలు నమస్తే, స్వాగతం, గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. నా సంతోషానికి ఎప్పుడు ప్రతిసారి మీరే కారణమవుతూ ఉంటారండి. ఇంత సంతోషాన్ని నేను ఒక్కదాన్ని భరించలేకపోతున్నాను. సంతోషాన్ని ఎప్పుడు నలుగురితో పంచుకోవాలి అంటారు కాబట్టి ఇక్కడికి పిలిచేస్తాను ఒక నలుగురు లక్ష్ముల్ని. మేమందరం కలిసి ఇవాళ మిమ్మల్ని సంతోష పెట్టేస్తాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇవాళ అందరం కలిసి మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తామని నేను చెప్పినట్టే యాస్టీస్ గా వీళ్ళు రాగానే ఫుల్ ఎనర్జీ వచ్చేసింది స్టేజ్ కి. మరి వీళ్ళని పరిచయం చేసేసుకుందాం ముందు. హాయ్. హాయ్ శ్యామల గారు. హాయ్, నీ పేరు? సంధ్య. సంధ్య గారు ఏం చేస్తుంటారు? నేను యాజ్ ఎ యాంకర్. యాంకర్ ఎక్కడ? న్యూస్ ఛానల్. ఓకే, సో న్యూస్ ఛానల్. yes న్యూస్ ఛానల్. ఓకే ఫైన్, ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసేయి. థ్యాంక్ యూ. హలో. హాయ్ అక్క. నువ్వు ఏం చేసావు ఇందాక? నన్ను ముద్దు పెట్టాను. నువ్వు పెడితే పెట్టావు, నాతో కూడా పెట్టించావు. పర్లేదులే. అదే స్టెప్ అసలు. ఓసినా చిట్టి చిట్టి ముద్దులే పెట్టి పెట్టి అందుకే ముద్దు పెట్టి పెట్టి ఫైనల్లీ ఏదో జరిగింది అక్కడ. ఓకే, నీ పేరు చెప్పు. నా పేరు కిరణ్మయ్ అక్క. కిరణ్మయ్. ఓకే, కిరణ్మయ్ ఏం చేస్తూ ఉంటావు? ప్రొఫెషనల్ డాన్స్. ప్రొఫెషనల్ డాన్సర్. ఓకే, చాలా మూవీస్ లో చేసి ఉంటావు కదా అయితే. సో నువ్వు చూసిన లైక్ బెస్ట్ హీరో, బాగా డాన్స్ చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఆల్ ద బెస్ట్, బాగా ఆడాయి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల. నీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి. ఏం చేస్తుంటావు? నేను బ్యూటీషియన్ కోర్స్ చేస్తున్నాను. బ్యూటీషియన్ కోర్స్. ఓకే శ్రీదేవి, బ్యూటీషియన్ కోర్స్ చేయాలన్న ఆలోచన నీకు ఎప్పుడు వచ్చింది? అందరినీ అందంగా తయారు చేయొచ్చు కదండి. ఓకే, అదా లేకపోతే ఫస్ట్ మనం అందంగా ఉండొచ్చు టిప్స్ తెలుసుకోవచ్చానా? లేదు, ఫస్ట్ వాళ్ళకి తయారు చేసి ఏదైనా మనం చేసుకుందామని. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల గారు. నీ పేరు? శరణ్య. శరణ్య, నువ్వేం చేస్తుంటావు? నేను టీ న్యూస్ లో యాంకర్ గా చేస్తున్నాను. సో నలుగురు ఇంట్రడక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చూసేద్దాం ఈ ఎపిసోడ్ లో గెలుచుకునే గిఫ్ట్స్. ఓకే, గిఫ్ట్స్ ప్లీజ్. మొదలెట్టేద్దాం ఇదే జోష్ లో మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి సిద్ధంగా ఉంది.
సో ముందు సంధ్య అని పిలుద్దాం. సంధ్య రా. యమునా తీరం సంధ్యారాగం. ఇప్పుడు నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే ముద్దపప్పు. ముద్దపప్పు లైక్ ఊహించుకో ఒకసారి, నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని. ముద్దపప్పు. ఎస్, ఫస్ట్ బాల్. జై ముద్దపప్పు. అంతే, ఆడు. ముద్దపప్పు. ముద్దపప్పు. సెకండ్ బాల్. కమాన్ ముద్దపప్పు. కమాన్ సంధ్య. ఆ బాల్ ని కూడా కొట్టుకోవచ్చు నీకు. ఓకే, సంధ్య. 80. ముద్దపప్పు. నీ స్కోర్ ఏంటంటే బంగారం 130 పాయింట్స్. థ్యాంక్ యూ. వెళ్ళమ్మా, బయలుదేరు. నెక్స్ట్ ఏ పప్పు వస్తుందో చూద్దాం. దా వచ్చే. నీ మంత్రం ఏంటంటే సరిగమ పదని అదనమాట. అదే ఫ్లో అనాలి. ఓకే, కిరణ్మయ్యి ఆల్ ది బెస్ట్. కాదు సరిగమ పదని. అది నన్ను ఆడనిస్తారా? ఇలాగే నువ్వు నిల్చోబెడతారా? అంటే వాళ్ళు ఆపుతారు. సరిగమ పదని. 90 పాయింట్స్. సూపర్. సెకండ్ బాల్. సరిగమ పదని. మిస్ అయింది. అపశృతి వస్తుంది, చూసుకో కరెక్ట్ గా. లాస్ట్ బాల్. కమాన్ కిరణ్. సరిగమ పదని. 40 పాయింట్స్. సరిగమ పదని. ఏమైంది శృతికి లాస్ట్ లో? 130 పాయింట్స్. పిలిచేద్దాం నెక్స్ట్ పార్టిసిపెంట్ ని. వచ్చి కప్. ఓ చలి ఓ నువ్వే నా చలి ఓ చలి. నీకు నేను ఇచ్చే మంత్రం ఏంటంటే ఇప్పుడు పప్పు సుద్ద. పెద్ద పప్పు సుద్దా. ఆ విషయం నీకు తెలుసు, మాకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసిపోతుంది కదా. అందుకే తెలుసుకోవాలనుకుంటున్నాం. Okay, కానీ నువ్వు పప్పు సుద్ద కాదు అని ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే ఓకే, అక్కడ ఆల్రెడీ ముద్దపప్పు అయిపోయి కూర్చుంది అక్కడ 200 పాయింట్లు దాటకుండా. నువ్వు 200 పాయింట్లు దాటితే నువ్వు పప్పు సుద్ద కాదు. ఎస్ కమాన్. మీ ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఈ నిక్ నేమ్ విని. కమ్ ఆన్, పప్పు సుద్దా. 90 పాయింట్స్. గుడ్. సెకండ్ బాల్. జై పప్పు సుద్దా. జై జై పప్పు. ఏంటో ఇవాళ అందరికి తలా ఒక నిక్ నేమ్ వచ్చేలా ఉంది. దా థర్డ్ బాల్ అయ్యి, దీంతో తెలిసిపోతుంది. జస్ట్ 20 మార్కులతో తన పప్పు సుద్దా అని ప్రూవ్ చేసుకుంది. ఓకే, సో పప్పు సుద్దకు వచ్చేసిన పాయింట్లు 180 పాయింట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. శరణ్య రావచ్చు. శరణ్య, నీ ఫేస్ కి నీ కటౌట్ కి 100 మార్కులు ఎక్కువ అని జనాల అభిప్రాయం. చాలా వాగుతారండి జనాలు. అంతే అంట. అంతే. ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే డాగ్స్ చాలా చాలా అంటే అంటుంది శరణ్య, నేను కాదు. సో మీరు చూసుకోండి మరి. అంత పెద్ద ఇప్పుడు నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే చింతపండు. పప్పు ముద్దపప్పు అన్నప్పుడే నాకు చింతపండు స్ట్రైక్ అయింది. నెక్స్ట్ పర్సన్ కి అది నాకే వస్తుంది నేను అనుకోలేదు. నీ శారీకి కూడా కొంచెం కలర్ దగ్గరలో ఉంది కదా. తీసుకో ఫస్ట్ బాల్. జై చింతపండు. చింతపండు 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 చింతపండు. పండు పండు పండు
సరే రెండో బాల్. ఇప్పుడు ఆ బాల్ ని కూడా నువ్వు కొట్టుకోవచ్చు యాక్చువల్లీ. చింతపండు 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 80 పాయింట్స్. ఇప్పటికీ నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఆ బాల్ ని కొట్టుకోవడానికి. దాన్ని కొడితే అది వచ్చి ఎక్కడో ఒకటి ఆగుతుంది. ఓకే, మళ్ళీ సీజన్ అయిపోతుంది చింతపండుకి. చింతపండు చింతపండు సీజన్ చింతపండు. నువ్వు చింతపండే, నువ్వు అన్డౌట్ నువ్వు చింతపండే. 80 పాయింట్లు వచ్చాయి. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. అదృష్ట లక్ష్మి అయిపోయేసరికి 180 పాయింట్స్ తో టాప్ చైర్ ఎక్కేసింది దేవి. గిఫ్ట్స్ ప్లీజ్. దేవి ఏ గిఫ్ట్ కావాలి? టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే. సంధ్య నీకు రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. కిరణ్ మై నీకేం కావాలి? కడాయి సెట్. కడాయి సెట్. ఓకే. నీకేం కావాలి శరణ్య? డిషెస్ సెట్. ఓకే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, గిఫ్ట్లు కూడా ఇచ్చేసాము. మరి ఫుల్ గేర్ చేసిన కార్లా ఉన్నారు వీళ్ళు. సెకండ్ రౌండ్ కూడా ఆడేద్దాం వీళ్ళతో. బట్ అంతకంటే ముందు తీసుకుందాం క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళులో ఒక చిన్న బ్రేక్. ఏది ఏవైనా ఇవాళ అన్నిట్లో హైలైట్ ఏంటంటే సంధ్య కొట్టే చప్పట్లబ్బా. ఏమన్నా సౌండ్ వస్తున్నాయి. ఇది కొట్టేసారు మళ్ళీ. బాబా బాబా. దీపావళికి ఏం క్రాకర్స్ కొనుక్కోకుండా నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చొని చప్పట్లు కొట్టిస్తూ ఉంటే చాలు. ఎంత గ్రాండ్ గా చేసుకున్నామో దీపావళి అనుకుంటారు పక్కింటి వాళ్ళు. అంత సౌండ్ వస్తుంది. చూడడానికి మళ్ళీ ఇలా ఉన్నావు. ఓకే, ఆడేద్దామా మరి సెకండ్ రౌండ్? yes సో స్టార్ట్ చేసేద్దాం మన రెండో రౌండ్. చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోండి చూద్దాం. ముందుగా స్టార్ట్ చేసేస్తుంది దేవి. దేవి రెడీ? రెడీ. 2 పిక్చర్స్ ఉంటాయి, 5 తేడాలు ఉంటాయి ఆ పిక్చర్ లో. అవి నువ్వు చెప్పేస్తే 500 పాయింట్లు వచ్చేస్తాయి. సో చూసేద్దాం దేవికి వచ్చే ఇమేజ్ ఏంటో. ఇమేజ్ ప్లీజ్. దేవి ఇదే నీ ఇమేజ్. ఇందులో 5 తేడాలు చెప్పాలి. స్టార్ట్. అది బ్లాక్ డబ్బా పక్కన లేదు, ఇక్కడ అక్కడ ఉంది. ఓకే, ఇంకా ఒకటి రెడ్ బుక్. ఓకే, ఇంకా ఇంకా 3 చెప్పాలి. 2 చెప్పావు. అక్కడ హ్యాండ్. హ్యాండ్. అతను లేదు. ఇంకేం తేడాలు ఉన్నాయి చూడు. టైం అయిపోతుంది చూసుకో. ఈమె హ్యాండ్. ఎవరి హ్యాండ్? బ్లాక్. అనుష్క హ్యాండా? టైం అప్. ఆన్సర్స్ ఇచ్చేయండి. ఆ బాటిల్ చెప్పావు, రెడ్ కలర్ ట్యాబ్ అది కూడా చెప్పావు, అండ్ అలానే గుణశేఖర్ గారి చెయ్యి చెప్పావు. నువ్వు చెప్పిన 3 అయితే కరెక్ట్ అక్కడ వరకు. నువ్వు మిస్ చేసిన 2 ఏంటంటే గుణశేఖర్ గారి వెనకాల ఒక పూల చెట్టు ఉంది,
అది మిస్ చేసావు. సో అలా 5 చెప్పాల్సింది 3 చెప్పావు కాబట్టి 300 పాయింట్లు వచ్చేసాయి. సంధ్య ఇప్పుడు నువ్వే. Yes, రెడీ ready. సంధ్య? నీకు వచ్చే పిక్చర్ చూద్దాము. ఓకే స్టార్ట్. స్టార్ట్ వాట్ అతని చేతిలో హీరో ఎవరో ఉన్నాడు. యాష్ కలర్ షర్ట్ చేతిలో ఉంది, ఇక్కడ లేదు. ఓకే అక్కడ సునీల్ షర్ట్ కింద గోల్డెన్ ఉంది, ఇక్కడ గోల్డెన్ లేదు. ఓకే దెన్ వాట్ రెండే చెప్పావు అప్పుడే ఇలా అనుకోకు కదా. రెండు సో మెనీ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ అక్కడ పిక్చర్ లో. పాట్ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా? 3 2 లెఫ్ట్ లో 3. ఓకే ఇంకా. దెన్ వేలు మొత్తం తినేసేలా ఉన్నావు ఇదంతా అయిపోయే లోపు. లైక్ ఓ మై గాడ్, ఇంకా అమ్మాయిలో కూడా ఏదో ఒకటి ఇచ్చి ఉండాలి. హ్యాండ్ లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? అతని హ్యాండ్ లో సంథింగ్ ఈ క్రాస్ Time up. ఆగు. వాట్ ఏంటది? చూద్దాం ఆన్సర్స్ ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. 3 చెప్పావు, చూద్దాం ఆ 3 ఉన్నాయో లేదో. ఓకే ఈ యాష్ కలర్ అతని షర్ట్ చేతిలో ఆ ప్రాపర్టీ ఒకటి మిస్ అయింది, అది రైట్ ఆన్సర్. అండ్ అలానే సునీల్ డ్రెస్ గోల్డ్ కలర్ది, అది కూడా రైట్ ఆన్సర్. అండ్ కుండ కూడా రైట్. 3 అయితే కరెక్ట్. నువ్వు మిస్ చేసిన 2 ఏంటి? ఏది? ఒకటి వెనకాల చెట్టుకు వేలాడుతున్న ఆ ఎర్రది ముడుపు ఏదో కడతారు కదా చెట్లకి, అదొకటి మిస్ చేసావు. అండ్ ఇంకొకటి వెనకాల దేవుడికి వేసిన దండ. ఓ మై గాడ్. అలా ఓన్లీ నీకు కూడా 300 పాయింట్స్. థ్యాంక్ యూ. కిరణ్మయి చెమటలు పడుతున్నాయి, తుడుచుకోమ్మా. ఇంకా 60 సెకండ్లు ఫుల్ టెన్షన్ పడాలి నువ్వు. ఓకే పిక్చర్ ప్లీజ్. బాహుబలి వర్కింగ్ స్టిల్. స్టార్ట్. తనకి గడ్డం ఉంది, తనకి గడ్డం లేదు. ఓకే ఇంకా ఇంకొకటి కట్టప్ప గురించి బాగానే చెప్పావు. ఇంకా అతనికి రాజమౌళి గారికి చేయలేదు, ఇక్కడ ఉంది చెయ్యి ఒకటి. రాజమౌళి బయట చెయ్యుంది, బయట చెయ్యుంది. ఇంకా చెప్పు. రాజమౌళినే హ్యాండిక్యాప్ చేస్తావా నువ్వు కదా? ఎన్ని మొన్నే బాహుబలి చూసా కూడా. ఇంకా ఎన్ని మంచి సినిమాలు అందించాలి ఆయన. ఆవిడికి పాపడి బిల్లు ఉంది, ఇక్కడ లేదు. ఓహో 3 ముక్కు పుడక కూడా పెట్టుకుందాం, ఒకసారి చెక్ చేయి. ముక్కు పుడక పెట్టుకుందామో చెక్ చేయి ఒక్కసారి. ఇక్కడ చైర్ దగ్గర నో అతని మెళ్ళ అది లేదు, అతని మెళ్ళ అది ఉంది. ఓకే డన్. ఇంకా అదేటో ఉంది. నాకు ఆ 4 కనిపించాను, నేను ఇంకోటి ఏంటా అని వెతుకుతున్నా. చూద్దాం ఆన్సర్స్ ప్లీజ్. ఆ వైట్ మిస్ అయింది. రాజమౌళి గారి తల వెనకాల గొడుగు ఇంకోటి, అది ఒక్కటి వదిలేసాం మనం. సో మిగతావన్నీ నువ్వు చెప్పినావు కరెక్ట్. ఆయన చెయ్యి కరెక్ట్, కట్టప్ప గడ్డం కరెక్ట్, ఆవిడ పాపడి బిళ్ళ అండ్ వాళ్ళు ఆయన మెళ్ళలో చైన్లు. 400 పాయింట్స్. నీకు ఇన్ని పాయింట్లు ఇచ్చిన బాహుబలి గురించి నువ్వేం చెప్తావు? నో, నేను చూడలేదు, కొంచెం చూసాను ఫస్ట్, అదే నచ్చింది. నువ్వు ఇంకా ఎందుకు బతుకున్నావు అసలు కదా? సో ఈ విషయం మీద ధూమ్ ధామ్ గా శరణ్య ఏం చెప్తుందో విందాం. చింతపండు చింతపండే చెప్తున్నారు. చింతపండు కట్టప్ప కిరణ్మయి బాహుబలి చూడలేదు, మహిష్మతికి మగిలి పట్టింది. రక్తంతో కడిగేయ్. డాన్స్ చేపించి కడిగేయ్. చేపించి కడిగేద్దావా? చేపిద్దాం. ఈ రౌండ్ అయిపోగానే డాన్స్ చేపిద్దాం. ఓకే దెబ్బకు పోయి మా బాహుబలి చూడాలి. ఓకే సో నెక్స్ట్ ఆడాల్సింది ఎవరు? నువ్వే. ధూమ్ ధామ్. చింతపండు రెడీ? రెడీ. నీకు వచ్చే పిక్చర్ చూద్దాము. పిక్చర్ ప్లీజ్. ఓకే ఇందులో 5 తేడాలు చెప్పాలి. స్టార్ట్. ఓకే మీ బాంబే డాన్సర్. రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఫ్లవర్ ఉంది తన తల్లో, ఓకే ఇక్కడ లేదు. అండ్ వెనకాల ఏదో ఆబ్జెక్ట్ సెట్, దాంట్లో హెడ్స్ ఆర్ సంథింగ్ అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి. సరే నాకు ఈ పిక్చర్ లో కిరణ్మయి కనిపిస్తుంది, నీకు ఆ పిక్చర్ లో కనిపిస్తుందా? యా ఇక్కడ తల లేదు, ఆడ తల ఉన్నది. అండ్ వన్ మోర్. ఇంకా చెప్పు త్వరగా. చింతపండు
ఇక్కడ అనుష్కకి రైట్ సైడ్ లో వెనకాల ఉన్న అమ్మాయి చెయ్యి ఇక్కడ లేదు, అక్కడ ఉంది. ఓకే. అండ్ చింతపండు కమాన్. ఆన్సర్లు చూద్దాం. ఓకే, నువ్వు పైన వెనకాల సెట్లో ఆరెంజ్ కలర్ క్లాత్ ఒకటి మిస్ అయిందని చెప్పావు, అది రైట్ ఆన్సర్. ఇటు పక్క అమ్మాయి తల్లో పువ్వు రైట్ ఆన్సర్. వెనకాల తలే ఒకటి మిస్ అయింది, అది కూడా రైట్ ఆన్సర్. తర్వాత హ్యాండ్ చెప్పాను, హ్యాండ్ వెనకాల అమ్మాయి పక్కన చెప్పావు, యా అది కూడా రైట్ ఆన్సర్. 4 కరెక్ట్. సో 400 పాయింట్స్ నీకు. కిరణ్మయి అండ్ శరణ్య ఇద్దరికి టై పడింది విత్ 400 and 400. కిక్ 2 సినిమాలో రవితేజ ఎప్పుడు ఫస్ట్ రవితేజ కిక్ 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 అని ఎలా అంటాడో, జూనియర్ రవితేజ ఒక దానికోసం ఎప్పుడు కంఫర్ట్. నేను చెప్పాను క్వశ్చన్ ఇది కాదమ్మా. క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు కంఫర్ట్ 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 అంటూ ఉండే అతనికి ఒక కత్తి లాంటి పిల్ల తగులుతుంది. ఆ పిల్ల చేసే జాబ్ ఏంటి సినిమాలో? తను అబ్బాయి కోసం విలాస్ స్టోరీ రైటర్. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు? స్వింగ్ మిషన్. స్వింగ్ మిషన్. ఓకే. కిరణ్ మై నీకేం కావాలి చెప్పు? చార్జర్ లైట్. ఎమర్జెన్సీ లైటా? ఓకే. సంధ్య నువ్వే, నీకేం కావాలి చెప్పు? టేబుల్. టేబుల్ మేటా? ఓకే, టేబుల్ మేట్. దేవి నీకు? జ్యూసర్. జ్యూసర్. ఓకే. వచ్చేసాం మనం థర్డ్ రౌండ్ లోకి. 100, 80, 60, 40 పాయింట్లు, బోల్డ్ అన్ని బాణాలు. మరి ఎవరు ఎన్ని పాయింట్లు గెలుచుకుంటారో చూద్దాము. ఆడేద్దాం ఈ బ్యూటిఫుల్ ఫన్ గేమ్ రౌండ్ రంగుల రత్నం. సో రంగుల రత్నం ఆడడానికి నలుగురు రెడీగా ఉన్నారా? రండి రంగుల రత్నం ఎక్కేద్దరు కానీ. బాగుందా రంగుల రత్నం? ఒక్కొక్కళ్ళు ఒక్కో గుర్రం మీదకి బాగానే ఎక్కారు. ఏ శరణ్య నువ్వు ఆరెంజ్ గుర్రం ఎక్కావా? నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే, రెడీ? టైమర్ ప్లీజ్. అండ్ స్టార్ట్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిట్టో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంటిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, అబ్బా బువ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తం. వేసిన ప్రతి బాణం ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ గుచ్చుకున్నాయి. ఎన్ని బాణాలు వేసావు మీ ఆయనకి? మొత్తం 580 పాయింట్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. రంగుల రత్నంలో నెక్స్ట్ కిరణ్మయి ఆడేస్తోంది. మరి ఎన్ని బాణాలు వేస్తుందో ఇవిడి గారు చూద్దాం. సరిగమప్పా. టైమర్ ప్లీజ్. ఇద్దరికి తెలిసిన ఇసయమోటి ఉందయ్యా.
ఓకే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, నీకు ఏమైంది? ఇంకోసారి ఆడతాం. ఇంకోసారి ఆడుతావు, ఎందుకు ఆడుతావు? నచ్చిందా రంగులరత్నం బాగా? 220 పాయింట్స్. సంధ్య ఇప్పుడు నువ్వే ఆడాలి. ఓకే, మరి నువ్వు ఎంత స్కోర్ చేస్తావో చూద్దాం. 580 ఇస్ ఇప్పటి వరకు టాప్ స్కోర్. ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీకు నాకు కుదిరిందంట ముత్తులతోనే కొమ్ము 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 ఎడమ వైపు జంజమ్ము గుడి వైపు ధరించుము ఎక్కడికక్కడ ఎత్తి పడేస్తే ఎంతో తమ్ము 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 అయిపోయింది ఆగు, వదులుకుదా బాణాన్ని వెనక్కి పెట్టే. 80, 60, 60, 160, 160, 220. ఇది ఉందా? ఇది చేయాలంటావా? అంత పైకి కొట్టండి. 260. పప్పు సుద్దా బాగా ఆడేయాలి. ఓకే, ఓన్లీ 60 seconds టైం. అన్ని ఇటువైపుకే కొట్టింది చూసారా, మొత్తం అన్ని ఒకటే వైపు కొట్టింది. లక్కీ నెంబరా ఏంటి? 580 పాయింట్స్. మళ్ళీ టై పడింది. చింతపండుకి పప్పుసుద్దికి టై పడిందమ్మా. ఏం చేద్దాం అంటే ఇప్పుడు టై బ్రేకింగ్, మళ్ళీ ఒక 15 seconds టైం ఇద్దాం ఇద్దరికి. ఓకే, ఎవరు ఎన్ని ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తే వాళ్ళే విన్నర్స్. రెడీ? ఫస్ట్ మళ్ళీ నువ్వే ఆడతావు. ఓన్లీ 15 seconds. స్టార్ట్. పప్పు సుద్దకి ఏం రాలేదు, జస్ట్ 40 పాయింట్స్. ఓకే, 40. స్టార్ట్. నువ్వు టాపర్ అయితే సంధ్యకి ఎంత సంతోషంగా ఉందో. ఇంకా నువ్వు గిఫ్ట్ తీసుకుంటే అది కింద పడి దొల్లేస్తుంది. పద గిఫ్ట్ తీసుకుందాం. రంగుల రత్నంలో చక్రం తిప్పింది శరణ్య. టాపర్ అయిపోయావు, కంగ్రాచులేషన్స్. టాప్ గిఫ్ట్ తీసేసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు శరణ్య. అయితే ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. శ్రీదేవి నీకేం కావాలి? హాట్ ప్యాక్. హాట్ ప్యాక్ సెట్టా? సంధ్య నీకేం కావాలి చెప్పు. కాఫీ. కాఫీ కెటిల్. కుంకుమ భరణి. కుంకుమ భరణ. ఓకే, తీసుకో. 20 grams సిల్వర్ కుంకుమ భరణ.
ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమాకే నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే. లాస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు వీళ్ళకి స్కోర్లు చెప్పాలి కదా, మరి చెప్పేద్దాము. సో స్టార్ట్ చేసేద్దాము మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో 4 చిట్టీలు ఉన్నాయి. మీరు ఏది తీసుకుంటే ఆ గేమ్ ఆడిస్తాం మీతో. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. ఎవరో ఓ షెట్ అంటున్నారు. మరి ఆ షిట్ కి ఎక్స్ప్లెనేషన్ ఏంటో అడుగుదాము. ముందైతే చూసేద్దాం మీ రౌండ్ లోని మొదటి గేమ్ నెంబర్ 1. ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? సంధ్య, నువ్వు ఇందాక ఓ షెట్ అన్నప్పుడే అనుకున్నా. అనుకున్నారా? నెరజానవులే వరవీణవులే పిలిచించి తాళలో. ఈ గేమ్ ఏంటంటే ఈ బాటిల్లో గోళీలేసా, ఓకే, అవన్నీ ఈ బాటిల్లోకి వచ్చేయాలి. ఎంత టైంలో? 60 సెకండ్స్ టైంలో. చెప్పు బెట్టింగ్ ఎంత? బెట్టింగ్ 3 మెంబర్స్ నా ఫ్రెండ్స్ కాబట్టి 200 200 200. ఓకే, ఫ్రెండ్స్ అంటూ పెద్ద త్యాగశీలి. 200 త్యాగశీలి. పాయింట్లు బెట్ చేసేసింది. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కుదుపు బాటిల్ ని. అట్లా తీయదు. గేమ్ లాస్ట్ లో ఎందుకు అలా చేసావు? 2 ఓన్లీ. ఏంటి 2 అయినా 3 అయినా నేను మొత్తం ఊపే పడేయాలని చెప్పి. జస్ట్ ఓన్లీ 4. Happy Deepavali. పడ్డాయి. నువ్వు చేసిన సౌండ్ కి విన్ అయిపోయావు. పో. రియల్లీ 600 పాయింట్స్. గేమ్ నెంబర్ 2 రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 2? దేవి, రాదేవి వచ్చి. నీ చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే నీ వెండి వెన్నెల్లోకి నా దేవి, గేమ్ ఏంటంటే 3 బెలూన్లు గాల్లోకి ఎగరేస్తావు. ఎగరేసి ఈ 3 కింద పడిపోకుండా గాల్లోనే ఉంచుతూ వాటిని అక్కడ వరకు తీసుకెళ్ళాలి నువ్వు. చెప్పు, నీ దగ్గర 860 పాయింట్స్ ఉన్నాయి. ఎంత బెట్ చేస్తావు? ఓకే, 100 100 ముగ్గురు మీద. ఓకే, నాకు 60 సెకండ్స్ మాత్రం బెలూన్స్ గాల్లోనే ఉండాలి, కింద మాత్రం పడకూడదు. చూసుకో. స్టార్ట్. టచ్ అవ్వద్దు ఇంకా. కింద పడితే నువ్వు అవుట్. చూసుకో. అయిపోయింది. అవుట్. దిస్సు వంకాయ పులుసు నా లైఫ్ తుస్సు నా తిప్పలేందో నీకేమి తెలుసు. ఫ్రెండ్ ఇచ్చి ఎగరేయమంటే దాన్ని కూడా ఆడలేకపోయావు. ఏంటిది? పాయింట్లు వాళ్ళకి ఇవ్వాలని నువ్వు డిసైడ్ అయిపోయావు, నాకు అర్థమైంది. ఓకే, 300 పాయింట్స్ వాళ్ళకి ఇచ్చేద్దాం. చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ కూడా రెడీ. సెటప్ అంతా పెట్టేశాను. ఎవరు థర్డ్ గేమ్? కిరణ్మయి వచ్చి. కిరణ్మయి, నీకు ఈ డ్రెస్ వేస్తాను ఇప్పుడు. ఓకే, ఈ డ్రెస్ వేసి నీకు 2 కర్రలు ఇస్తా. నువ్వేం చేయాలంటే ఆ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ ని 2 కర్రలతోటి తీసుకుని ఆ టబ్ లో వేయాలి. ఇక్కడ మొత్తం 6 ఉన్నాయి, 6 వేసేయాలి. అది నీ గేమ్.
చెప్పు బెట్టింగ్ ఎంత? 200 200 200. టైమర్ వచ్చేసింది. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిట్టి చిట్టి రోబో డ్రెస్ వేశారు. Come on. కిరణ్మయ్, You can, yes. చాలా టైం ఉంది, ఏం టెన్షన్ లేదు. ఇంకా ఏమే టైం చాలా ఉంది. Come on. Last 2. Come on. ఏ డిజైనర్ డ్రెస్ కిరణ్? Yeah, which designer? మీ డ్రెస్ మొత్తం 600 వచ్చేసాయి, నీ స్కోర్ యాడ్ అయిపోయాయి. ఇప్పుడు నీ స్కోరు 1250 పాయింట్స్. గో. ఫోర్త్ గేమ్ రెడీగా ఉంది. శరణ్య ఒక్కతే ఆడాలి. శరణ్య రా. నీ గేమ్ ఏంటంటే అక్కడ చాట్ ఉంది కదా, ఆ చాట్తో ఇప్పుడు నువ్వు ఈ బాల్స్ అన్నిటినీ ఊపుతూ అక్కడికి పంపించాలి. ఓకే? ఓ ఆ బాక్స్లో ఉండాలి. ఎన్ని బాల్స్ ఉండాలంటే మినిమం 2. 1190 సంధ్య దగ్గర ఉన్నాయి. కిరణ్మయి దగ్గర 1250 ఉన్నాయి. సో ఒకసారి చూసుకో, వీళ్ళిద్దరితో పాటు నువ్వు గెలవాలి అంటే నువ్వు వీళ్ళిద్దరి మీద ఎంతెంత బెట్ చేయాలి. 200 100. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. Come on. చింతపండు, you can. నీ మీద చాలా శరణ్య, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చింతపండు అంతే. ఆహా, ఎస్. Fast. Come on. స్లోగా అక్కడ స్లోగా. ఆ రెండింటిని అందులో ఉంచు. ఎస్, ఓకే. అది కౌంటేలే, ఒకటి వెళ్ళిపోయినట్టే. ఇంకొకటి 9 సెకండ్స్ తొందరగా పంపించు. అంతే. ఆపు. అక్కడ రెండు ఆపి. సూపర్ ఆడా తెలుసా. 1250 పాయింట్స్ ఇంతకుముందు కిరణ్మయి దగ్గర ఉన్నాయి, అండ్ అలాగే నీ దగ్గర ఉన్నాయి 1190 పాయింట్స్. ఓకే, నీ దగ్గర అప్పుడు జస్ట్ 560 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరి దగ్గర స్కోర్ తీసేసుకోగా నీ దగ్గర 1060 అయిపోయాయి. కిరణ్మయి 1050 ఉంది, తిను 990 ఉంది. 10 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయింది ఇవాళ. Thank you so much. ఇది నీకు బాగా కలిసి వచ్చింది. నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ విజయలక్ష్మి అయ్యాక నీకు ఇదే. ఓ థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పు నీకేం కావాలి. అష్టలక్ష్మి కలసం ఉంది, వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్. ఓకే, కంగ్రాచులేషన్స్. సో గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. గోల్డ్ రౌండ్ ప్లీజ్. శరణ్య, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చేలా తిప్పేస్తే ఆడేద్దాము. మనం బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ మనకి ఇచ్చే రౌండ్, బోనస్ రౌండ్. ఓకే, కంగ్రాట్స్. బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్ ఆడేస్తున్నాము శరణ్యతో. మరి 30 సెకండ్లలో తను పజిల్ చెప్పేస్తే 10 గ్రాములు బంగారం ఇచ్చేస్తాను, లేదంటే ఓన్లీ విజయలక్ష్మి టైటిల్ తో ఇంటికి పంపిస్తా. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ పజిల్ ప్లీజ్. ఏంటది? అందులో ఏమైనా ఉండొచ్చు, నువ్వేంటది అని నన్ను అడగకూడదు. థింక్ జస్ట్. అవి తెలుగు పదాలు, అవన్నీ అర్థమైందా నీకు? అవును. ఆ పదాల్లో ఒక అర్థవంతమైన వర్డ్ ఒకటి ఉంది, అదేంటో కనిపెట్టు.
చెప్పలేకపోయావు, బంగారు లక్ష్మి అవ్వలేదు, కానీ విజయలక్ష్మి అయ్యావు. వాషింగ్ మిషన్ తో ఇంటికి వెళ్తున్నావు, ఉతికే శుభ్రంగా ఇంకా బాగా. ఓకే, అందరూ గిఫ్ట్ తీసుకుందాం, వచ్చేయండి. కప్ ఇచ్చేద్దాము ఇవాళ విజయలక్ష్మికి తను కోరుకున్నట్టుగానే వాషింగ్ మెషిన్. లక్ష్మిలో ఇది ఇవాళ మా ఎపిసోడ్. మరి మా అల్లరితో స్పెషల్లీ సంధ్యా కొట్టిన చప్పట్లతో మోత మోగిపోయింది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎనర్జిటిక్ ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.